ఆంధ్రప్రదేశ్ రాజకీయం వేడెక్కింది. ఆయా పార్టీలు ఎన్నికల శంఖం పూరించాయి. జనసేనాని సైతం తన సేనలను ఎన్నికల కథన రంగంలో దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీంతో పార్టీ ఆవిర్భావం నుండి పనిచేస్తున్న ముఖ్య నాయకులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో దిగేందుకు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల నేతలు పవన్ కళ్యాణ్ కు సన్నిహితంగా ఉండడంతో ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో టికెట్లు దాదాపు ఖరారైపోయినట్లు భావిస్తున్నారు. దీంతో వారు ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. మరికొన్ని చోట్ల పార్టీ స్థాపించిన నాటి నుండి జెండాను భుజానికెత్తుకున్న యువనేతలు తమ సేనాని ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి వారిలో కైకలూరు నియోజకవర్గానికి చెందిన కొల్లి వరప్రసాద్ ఒకరు కాగా, మరొకరు నల్ల గోపాల చలపతి. మతాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషలను గౌరవించే సంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, అవినీతిపై రాజీ లేని పోరాటం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనే జనసేన 7 సిద్ధాంతాలకు ఆకర్షితులైన వీరిద్దరూ జనసేన పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ అంటే ప్రాణాలిచ్చేంత అభిమానం వారిది. అలాంటి తమ అభిమాన నటుడు సమున్నత ఆలోచన విధానంతో రాజకీయాల్లో మార్పు కోసం పెట్టిన పార్టీకి నియోజకవర్గంలో పునాదులుగా నిలిచారు. పార్టీ అధినేత ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా తూచా తప్పకుండా పాటించడమే కాదు, దాదాపు అన్ని కార్యక్రమాలు విజయవంతం చేసి చూపిన కార్యదీక్షాపరులు. ధ్యేయంగా రాజకీయాల్లోకి వస్తున్న ఈ రోజుల్లో తామిద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తామంటూ సుహృద్భావంతో కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతున్నారు. కైకలూరు నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ కు, తర్వాతి కాలంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా పేరొందింది. 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా టీడీపీ, బీజేపీకి మద్దతు తెలపడంతో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. నియోజకవర్గ ప్రస్థానం చూస్తే 1955 నుండి ఇప్పటి వరకు జరిగిన 13 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలే ఆధిపత్యం చాటాయి. ఒకసారి ఇండిపెండెంట్, మరొకసారి బీజేపీ, ఇలా కేవలం 2 సార్లు మాత్రమే ఇతరులు గెలిచారు. తెలంగాణ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ మొత్తంగా కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోయింది. కైకలూరు నియోజకవర్గంలో సైతం ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఈసారి పరిస్థితిలోనూ పెద్దగా మార్పు కనబడటం లేదు. అదే క్రమంలో నియోజకవర్గంలో జనసేన పార్టీ బాగా బలపడింది. బీజేపీ నుండి గెలిచిన కామినేని శ్రీనివాస్ టీడీపీ ప్రభుత్వంతో కొనసాగడానికి ఇష్టం లేక మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో ప్రభుత్వం నుండి అధిక మొత్తంలో నిధులు తెచ్చే అవకాశాన్ని ఆయన కోల్పోయారు. దీంతో అభివృద్ధి ఆగిపోయింది. ఫలితంగా నియోజకవర్గ ప్రజల్లో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ నాయకత్వ లేమితో ఇబ్బంది పడుతోంది. జగన్ కు మొదటి నుండి ఈ ప్రాంతంలో ఆదరణ లేదు. వైఎస్ఆర్ గాలిలోనూ ఇక్కడ టీడీపీ తన పట్టు నిలుపుకుంది. దీంతో ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ బలపడాలంటే ఎదురీదాల్సిందే. ఇది జనసేనకు కలిసొచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చలపతి, వరప్రసాద్ల మధ్య భావసారూప్యత ఉన్నప్పటికీ బీసీలు నియోజకవర్గంలో అధికంగా ఉండడంతో వారి మెప్పు పొందే నాయకులే ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వచ్చారు. ఈ రకంగా చూసుకుంటే కొల్లిబాబికి బీసీ సామాజిక వర్గంలో మంచి పట్టుంది. కైకలూరు మండలంలో అధిక మొత్తంలో బీసీలుండే కొల్లేటికోట వాసుడై ఉండడం అతనికి కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. ఆ ప్రాంతంలో జనసేన అంటే కొల్లిబాబి అనేంతగా ముద్ర వేసుకున్నారు. బీసీ సామాజిక ఓటర్లను ప్రభావితం చేయగలిగే శక్తి కొల్లిబాబికి ఉంది. బీసీ సామాజిక వర్గానికి అత్యంత సన్నిహితంగా మిలిగే కొల్లిబాబికి టికెట్ను కేటాయిస్తే టీడీపీ సంప్రదాయ ఓటింగ్ను చీల్చగలడన్న వాదన వినపడుతోంది. పైగా కొల్లేరు సమస్యపై చర్చించేందుకు పవన్ కళ్యాణ్ను కైకలూరుకు రప్పించడంలో అతనే కీలక పాత్ర పోషించాడు. దీంతో కొల్లేటి ప్రాంత వాసులకు మరింతగా ఆయన చేరువయ్యాడు. అంతేకాకుండా నియోజకవర్గంలో సమస్యలు తలెత్తినప్పుడు తక్షణం స్పందించే గుణం అతనిది. హుద్ తుఫాను బీభత్సం సృష్టించినప్పుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు బాధితులకు నిత్యావసరాలు అందించడంలో ఆయన చూపిన చొరవ అతనిలోని సేవా తత్పరతను చాటింది. అంతేకాదు, ఎవరి దగ్గరకైనా వెళ్లి సమస్యను వివరించగల నేర్పరితనం, సమస్య పరిష్కారమయ్యే వరకు కృషి చేసే పోరాట పటిమ వరప్రసాద్ కు కలిసొచ్చే అంశం. ఇలా పలు అంశాల్లో తనదైన ముద్ర వేసుకున్న కొల్లి వరప్రసాద్ కు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టికెట్ ఇస్తే బాగుంటుందన్న చర్చ పార్టీలో మొదలైంది. ఏది ఏమైనా రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేనాని ఆశీర్వాదం ఎవరిపై ఉంటుందో వేచి చూడాలి. అంతేకాదు, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా జనసేన పార్టీ ప్రచార రథం తయారు చేయించి పవన్ కళ్యాణ్ గారి మన్ననలు అందుకున్నారు వరప్రసాద్. ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ అంటే గుర్తొచ్చే మొదటి పేరు పవన్ కళ్యాణ్. అదే విధంగా కైకలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ అనగానే కొల్లి వరప్రసాద్ అనేంతగా ప్రజల మనస్సులో నిలిచిపోయారు. కొల్లి బాబి పేరు కాస్త జనసేన బాబిగా మారిపోయిందంటే అతను పార్టీ పట్ల ఎంత విధేయత కలిగి ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.